అవసరాలు కలిగినప్పుడే ప్రార్థన జనిస్తుంది. సంతానం కావాలనే తల్లిదండ్రుల హృదయపూర్వకమైన ఆర్తి ప్రార్థనగా పరిణమిస్తుంది. దాని ఫలితంగా ఈ లోకంలోకి వచ్చేవాడు శ్రేష్ఠతముడైన వ్యక్తిగా విరాజిల్లుతాడు. వివేకానంద స్వామీజీ తల్లి అయిన భువనేశ్వరీదేవి కూడా చిత్తశుద్ధితో ప్రార్థించింది. అచంచల భక్తి ప్రపత్తులతో ఆమె పరమేశ్వరుని శరణుజొచ్చింది. మొదట మగపిల్లవాడే జన్మించినప్పటికీ అతడు విగతజీవుడయ్యాడు. తరువాత వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారు. అందుకే మగపిల్లవాడి కోసం ఆమె ఆర్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది. 1 సంవత్సరం అవిచ్ఛిన్నంగా ఆమె సోమవార వ్రతం అనుష్ఠించింది. కాశీలో నివసిస్తున్న తన అత్తల్లో ఒకరిని కాశీలో వెలసి ఉన్న వీరేశ్వర శివునికి సోమవారాల్లో తన తరపున విశేష పూజలు చేయమని కోరింది. ఈ విధంగా భువనేశ్వరి 1 సంవత్సర కాలం పాటు నిరంతరాయంగా జప పూజ పారాయణలతో తపోమయ జీవితం గడిపింది. ఇలా ఉండగా ఒకరోజు పగలంతా ప్రార్థనలోనూ పూజలోనూ నిమగ్నురాలైన భువనేశ్వరి ఆ రాత్రి ఒక కలగన్నది. ఆ కలలో శివుడు ధ్యానస్థితిలో మగ్నుడై కనిపించాడు. హఠాత్తుగా ఆయనలో నుండి ప్రకాశమానమైన కాంతి వెల్లువలా వెలువడి భువనేశ్వరిని ఆవరించింది. అప్పుడు భువనేశ్వరి మనస్సు అనిర్వచనీయ ఆనందంలో ఓలలాడింది. ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చాలించి లేచి ఒక మగపిల్లవాడుగా మారిపోయాడు. సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు కుమారుడిగా జన్మించబోతున్నాడా? నా ప్రార్థనను ఈ విధంగా నెరవేర్చబోతున్నాడా? చిత్తశుద్ధితో భక్తులు చేసే ప్రార్థనలను భగవంతుడు ఈ రకంగా ఈడేరుస్తాడా? ప్రభో మహేశ్వర అంటూ భువనేశ్వరి మనస్సు పారవశ్యంలో విలపించింది. ఇంతలో కల చెదిరిపోయింది. మేల్కొన్న తర్వాత కూడా ఆ కాంతి వెల్లువ తనను ఆవరించి ఉండడం ఆమె గమనించింది. చిత్తశుద్ధితో చేసిన ప్రార్థనల వలన దైవ సంకల్పం చేదోడు కావడం వలన త్వరలోనే భువనేశ్వరి గర్భం దాల్చింది. 1863 జనవరి 12వ తేదీ సోమవారం, కృష్ణసప్తమి, ధనుర్లగ్నం, కన్యారాశి, హస్తానక్షత్రం. ఉదయం 6:33:33 ఒక అందమైన మగబిడ్డకు భువనేశ్వరి జన్మనిచ్చింది. అప్పటికి సూర్యోదయానికి ఇంకా 6 నిమిషాలు ఉంది. నాడు మకర సంక్రాంతి పర్వదినం. సూర్యుడు ఉత్తరాభిముఖంగా తన సంచారాన్ని ప్రారంభించి ఉత్తరాయణ పుణ్యకాలం. కాశీ వీరేశ్వర శివుని అనుగ్రహం వలన జన్మించాడు కాబట్టి ఆ పిల్లవాడికి వీరేశ్వరుడని నామకరణం చేశారు. ముద్దుగా బిలే అని పిలిచేవారు. ఆ తరువాత నరేంద్రనాథ్ అనే పేరు స్థిరపడింది. క్లుప్తంగా నరేన్ అనేవారు. బాల్యం మధురంగా గడిచిపోవడం ఉత్కృష్ట జీవితానికి ఒక చక్కని పునాది లాంటిది. సంతానం ఎలాంటి వారైనా తల్లిదండ్రులకు అల్లారు ముద్దే. ఇక దీర్ఘకాలం తపస్సు, ప్రార్థనలు అనుష్ఠించిన తదనంతరం పుట్టిన బిడ్డ విషయం విడిగా చెప్పనక్కర్లేదు. అలా జన్మించినవాడు నరేన్. అందువల్ల తల్లిదండ్రులకు అతడు ముద్దుబిడ్డ కావడంలో వింతేమీ లేదు. అందంతోనూ, చిలిపి చేష్టలతోనూ, చురుకుదనంతోనూ చోపరుల మనస్సు నరేన్ దోచుకునేవాడు. ఇంటికి వచ్చిన అత్తల, పిన్నమ్మల, బంధువుల, ఇరుగుపొరుగు వారందరితోనూ నరేన్ ఇట్టే కలిసిపోయేవాడు. అతడితో ఆడుకోవడానికి, అతన్ని సముదాయించడానికి ఇంట్లో బంధువుల, స్నేహితుల పిల్లలు పలువురు ఉండేవారు. ఆడుకోవడానికి అతడికి బోలెడన్ని ఆట వస్తువులు ఉండేవి. పశుపక్ష్యాదుల పట్ల నరేన్కు అపారమైన ప్రేమ. కోతి, మేక, నెమలి, పావురం, తెల్ల ఎలుకలు ఇత్యాదులను తండ్రి విశ్వనాథ్ కుమారుడు కొని ఇచ్చాడు. అక్కడ ఒక మృగ ప్రదర్శనశాల వెలిసిందనడం కరెక్ట్గా ఉంటుందేమో. అతడు స్వయంగా తనే వాటికి స్నానం చేయించి ఆహారం తినిపించేవాడు. గోవులంటే అతడికి ఎంతో ప్రీతి. పర్వదినాలలో పెద్దలు పూజించేటప్పుడు తను కూడా వాటికి బొట్టు పెట్టి నమస్కరించేవాడు. కాస్త ఎదిగిన తరువాత స్వారీ చేయడానికి ఒక పిల్లగుర్రాన్ని తండ్రి కొని ఇచ్చాడు. తమ బండి తోలేవాడి పట్ల నరేన్ ఎంతో ఆపేక్షగా ఉండేవాడు. ఉత్తి ఆపేక్షే కాదు, బండి తోలేవాడు కావాలన్నది అతడి భావిధ్యేయంగా ఉండేది. బండి తోలేవాడి తలపాగా, ఉడుపులు, కొరడ, ఒక్క చిటికలో దౌడు తీసే గుర్రాలు నరేన్ దృష్టికి అతిపెద్ద విషయాలుగా తోచాయి. అతడికి గుర్రాలంటే ఎంతో మక్కువ. శ్రేష్టమైన గుర్రాలను కొంటాను, ఊళ్ళోనే మిన్నయైన బండిని కొంటాను, సాహసవంతుడైన బండి తోలేవాన్ని నియమించుకుంటాను అనేవాడు నరేన్. దుడుకు, అల్లరి, చిలిపి సమ్మిశ్రితమైన దుందుడుకు బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకంతసేపు కూడా అతడు ప్రశాంతంగా ఉండేవాడు కాదు. ఈ క్షణం కూర్చుంటాడు, మరుక్షణంలో లేస్తాడు. చేయడానికి ఏం తోచకపోతే అల్లరి చేస్తాడు. అతన్ని అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోనూ అతన్ని శాంతింపజేయడం కుదరని పని. భువనేశ్వరి విసిగి వేసారి సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారుడుగా జన్మించాలని వరం కోరుకుంటే ఆయన తన భూతగణాలలో ఒక దాన్ని పంపించాడు అని వాపోవడం కద్దు. అతన్ని శాంతింపజేయడానికి ఒక్కటే దారి.
శివశివ అంటూ తల మీద చన్నీరు కుమ్మరించడమే. మరుక్షణమే అతడి అల్లరి అణిగిపోయేది. అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, ఇదిగో చూడు బిలే, ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. అంతేగాక, పరమేశ్వర, ఇక మీదట ఇలా ప్రవర్తించను, ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు అని పరమేశ్వరుని ప్రార్థించేవాడట. ప్రార్థన అయితే ఇట్టే చేసేవాడు గాని అల్లరి అట్లే కొనసాగేది. నరేన్ అక్కలిద్దరినీ ఆట పట్టించేవాడు. వారిని బాగా విసిగించి ఒకే పరుగులో వీధి చివరన ఉన్న మురుగు కాలువలో దిగి నిలబడేవాడు. వారు అక్కడకొచ్చి తనను పట్టుకోరని అతడి ధీమా. మురుగు కాలువలో నిలబడ్డం మాత్రమే కాక బురద తీసి వారి మీద విసిరి, ఇప్పుడు పట్టుకోండి చూద్దాం అని వారిని కవ్వించి వెక్కిరించేవాడు. కేవలం అతన్ని చూసుకోవడానికి 2 దాదులు నియమించాను అని కాలాంతరంలో భువనేశ్వరి చెప్పడం కద్దు. పల్లెల్లో మిఠాయిలు తెచ్చి పిల్లలందరికీ పంచిపెట్టడానికి వచ్చేవారు. నరేంద్రుడు తన వంతు మిఠాయి పుచ్చుకుని కాస్త రుచి చూసేవాడు. ఆ మిఠాయి నచ్చితే తాను రుచి చూసిన మిఠాయిలో మిగిలిన దాన్ని పల్లెల్లోని మిఠాయిల మీద ముక్కలు చేసి చల్లేవాడు. ఆ తరువాత మిఠాయి అంతా ఎంగిలైపోయింది. ఎవరు తింటారు ఈ మిఠాయిలన్నీ అంటూ చిలిపిగా అందరి వంకా చూసేవాడు. అతడు అనుకున్నట్లే జరిగేది. మిఠాయిలు తినడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కారు. అప్పుడు తనకు కావలసినంత తీసుకుని తినేవాడు. తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలతో పాటు ఆమెలోని సద్గుణాలు, ఉన్నతాదర్శాలు గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసంగా పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు అతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి అతడికి గరిపిన విద్య సాటిలేనిది. జీవితంలో నేను సాధించినవన్నింటికీ నా తల్లికి రుణపడి ఉన్నాను అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద. భారతీయ సంస్కృతిలోని దేవీ దేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవితాల ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారత కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్ర వేశాయి. తన బామ్మ, ఆమె అమ్మ వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు. ఆ రోజుల్లో వీధి గాయకులు చారిత్రక సత్యాలను, తత్వాలను, సాహసోపేత వీర గాథలను సరళమైన గ్రామ్య పాటల రూపంలో గానం చేస్తూ భిక్షాటన చేసేవారు. నిరక్షరాస్యులైన గ్రామస్తులకు, చిన్నపిల్లలకు ఈ పాటలు ప్రాథమిక విద్యలో ఒక ముఖ్య అంశంగా చోటు చేసుకున్నాయి. కొన్ని సమయాల్లో ఒంటరిగాను, కొన్ని సందర్భాల్లో ఒక బృందంగాను, కృష్ణుని వేషం దాల్చి దేవి చిత్తరువుగాను చేతుల్లో ఉంచుకొని వచ్చేవారందరినీ నరేంద్రుని కోసం తమ ఇంటి ప్రాంగణంలోకి పిలిపించి భువనేశ్వరి పాడమని కోరేది. ఆడుతూ పాడుతూ ఉన్న వారి ముందు నిశ్చలంగా కూర్చుని వారి ఆటపాటలు చూసి విని నరేంద్రుడు ఆనందించేవాడు. రోజూ ఇంట్లో మధ్యాహ్నం పూట రామాయణ, మహాభారత పారాయణాలు చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపి చేష్టలు కట్టిపెట్టి నరేంద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు. ఇలా తాను విన్న చిన్న చిన్న కథలు తమ్ముళ్లకు, చెల్లికి చెప్పి నరేంద్రుడు వారిని ఆనందింపజేసేవాడు. అందరూ ఒకే చోట పడుకునేవారు. మొదట నరేంద్రుడు, తరువాత మహేంద్రుడు, సోదరీమణులు, నాయనమ్మ, అమ్మ ఈ వరుసలో పడుకునేవారు. కొన్ని సమయాల్లో నరేంద్రుడు ముఖాన్ని దిండులో పెట్టి బోర్లా పడుకునేవాడు. అన్నయ్య, ఒక కథ చెప్పవా అని మహేంద్రుడు అడిగిందే తడు వెళ్ళకిలా తిరిగి కథ చెప్పనారంభించేవాడు.